మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కే సాకేత్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్ అటాక్స్ కి అలాగే కార్డియాక్ అరెస్ట్? రెండింటికి తేడా ఏంటి? సో ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే హార్ట్ రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు హార్ట్లో 3 ఆర్టరీస్ ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ 2. సో ఈ 3 ఆర్టరీస్లో ఏదైనా ఆర్టరీలో బ్లాకేజ్ అంటే రక్తనాళం పూర్తిగా మూసుకుపోయినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆ మసిల్ పనిచేయదు. అంటే ఇప్పుడు ఇవి 4 వాల్స్ అనుకోండి, ఏ పార్ట్కి అయితే బ్లడ్ సప్లై తగ్గిపోతుందో ఆ వాల్ మూవ్ అవ్వదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ హార్ట్ అటాక్. దే కెన్ లీడ్ టు లాట్ ఆఫ్ కాంప్లికేషన్. సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉండొచ్చు, సడన్ ఇర్రెగ్యులారిటీ ఇన్ హార్ట్ రిథమ్ ఉండొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఇవన్నీ దేర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆఫ్ హార్ట్ అటాక్. అండ్ ఇంకోటి మీరు అడిగింది ఏంటి, సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్నారు. కార్డియాక్ అరెస్ట్ ఏంటంటే ఉన్నట్టుండి మనిషి ఇప్పుడు నడుస్తూ ఉంటాడు, నడిచినప్పుడు సడన్లీ పడిపోతాడు. సో దీనికి కారణం ఏంటంటే కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై సడన్లీ తగ్గిపోయినప్పుడు లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండదు. సో విచ్ కెన్ బి రివర్సిబుల్ ఉంటాయి, ఇరివర్సిబుల్. అబార్టెడ్ కార్డియాక్ అరెస్ట్ అంటాము. దాంట్లో ఏంటంటే యూ డూ ఆల్ ద ఇంటర్వెన్షన్స్ టు సేవ్ హిమ్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఇంకా ఇరివర్సిబుల్. సో కార్డియాక్ అరెస్ట్కి ఒక కారణం హార్ట్ అటాక్. బట్ కార్డియాక్ అరెస్ట్కి చాలా కాజెస్ ఉంటాయి. ఏంటంటే హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్. కొన్నిసార్లు ఏంటంటే గుండె సడన్లీ ఆగిపోతుంది. కొన్నిసార్లు హార్ట్ రేట్ కెన్ బి ఇర్రెగ్యులర్. అంటే ఇప్పుడు నార్మల్లీ హార్ట్ బీట్ని చూసుకున్నట్లయితే 60 to 100 ఉండాలి. కొంతమందికి ఏమవుతుందంటే సడన్లీ ఇట్ కెన్ గో అప్ టు 200, 250 అండ్ దట్ టు ఇర్రెగ్యులర్. సో దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ అన్నది ఇర్రెగ్యులర్గా అస్తవ్యస్తంగా ఉండి బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. యూజువల్గా ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మనిషి కొలాప్స్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. మైట్ బి బీపీ డౌన్ అయి పడిపోయినారా, లేకపోతే డయాబెటిక్. వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఫస్ట్ యాజ్ ఎ బై స్టాండర్డ్, యాజ్ ఎ కామన్ పీపుల్, ఇఫ్ యూ ఆర్ విట్నెసింగ్ ఏ కార్డియాక్ అరెస్ట్, ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ డూ అ CPR. CPR is nothing but cardiopulmonary resuscitation. సో ఛాతీ మధ్య భాగంలో ఒకసారి గట్టిగా ట్రై టు ట్యాప్ ద పర్సన్ అండ్ సీ ఇఫ్ ఈజ్ అవేక్ ఆర్ నాట్. లేదు అంటే ఛాతీ మధ్య భాగంలో టు పుట్ 2 hands అండ్ దెన్ ట్రై టు గివ్ పంప్స్. కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. ఇన్ 1 minute యూ కెన్ గివ్ అప్ టు 90 to 100 చెస్ట్ కంప్రెషన్స్. ఈ చెస్ట్ కంప్రెషన్స్ అనేవి అట్లీస్ట్ 2 centimeters వరకు ఉండాలి ఈ చెస్ట్ కంప్రెషన్. గివ్ సమ్ గ్యాప్ అండ్ ఎవ్రీ 30 compressions కి యూ కెన్ గివ్ 2 mouth to mouth breaths. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ వాట్ ఎ బై స్టాండర్ కెన్ డూ. బట్ ఇవి ఒకటే కాదు, ఇనిషియలీ యూ ఆల్సో షుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఈ మధ్య యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్ లైన్స్, 108 అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్ లైన్. ఆస్క్ ఫర్ డిఫిబ్రిలేటర్. కొన్నిసార్లు ఏంటంటే ఇంత ముందు చెప్పాను కదా, హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఇలా ఇఫ్ యూ ఆర్ విట్నెసింగ్ ఎ సడన్ కార్డియాక్ అరెస్ట్, you can take those defibrillator and put it on the chest and then give a shock. మన చాలా మూవీస్లో చూసుంటాం కదా, పీపుల్ గివ్ షాక్స్ ఆన్ ద చెస్ట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిఫిబ్రిలేటర్. సో హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ డూ దట్ డిఫిబ్రిలేటర్, అట్లీస్ట్ యూ కెన్ ట్రై టు సేవ్ పేషెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ CPR అండ్ మీన్ వైల్ దాంతో కూడా రెస్పాన్స్, కాలింగ్ అన్ ఎమర్జెన్సీ టీమ్, కాలింగ్ అన్ అంబులెన్స్, ఆస్కింగ్ ఫర్ అదర్ పీపుల్ హెల్ప్, చెస్ట్ కంప్రెషన్స్, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అండ్ డిఫిబ్రిలేటర్. ఇవన్నీ చేయగలిగితే సమ్టైమ్స్ you can resuscitate cardiac arrest and try to reach nearest hospital as early as possible. యూజువల్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి ఇంట్లో, సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది? సో ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ చూసుకున్నట్లయితే హార్ట్ పంపింగ్ అన్నది తగ్గిపోతుంది. ఐదర్ హార్ట్ పంపింగ్ ఈజ్ నార్మల్లీ హార్ట్ పంపింగ్ అన్నది 60%. మనకి 2D ఎకో ఈ రిపోర్ట్స్లో హార్ట్ పంపింగ్ 60%, 60, 55 పీపుల్ ఆర్ దీస్ డేస్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. 55-60% కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ నార్మల్ హార్ట్ పంపింగ్. హార్ట్ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఇట్ కెన్ గో డౌన్ టు 45, 40, 35. దిస్ కెన్ ఓవర్ ఎ లాంగ్ టర్మ్ ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు, కాళ్ళ వాపులు రావచ్చు, అండ్ పడుకున్నప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ ఉండొచ్చు, మధ్యరాత్రిలో ఒకటేసారి సడన్లీ లేచి ఆయాసం, బ్రీత్కి దేర్ కెన్ బి సమ్ అనీజినెస్. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ విచ్ వి సీ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. కొంతమంది అంటారు కదా, మేము నిద్రలోనే చనిపోయారు అని చెప్తూ ఉంటారు కదా, దట్ ఈస్ కార్డియాక్ అరెస్టా లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు? ఇట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అనేది సివియర్గా ఉన్నప్పుడు లంగ్స్లో చాలా వాటర్ ప్రెషర్ నిండిపోతుంది. నిండిపోయినప్పుడు దే కెనాట్ బ్రీత్. సో దట్ విల్ directly lead to sudden cardiac arrest. So these are the things. హార్ట్ ఫెయిల్యూర్లో ఇలాంటి సిమ్టమ్స్ చూసుకోవచ్చు. కాళ్ళ వాపులు ఉంటాయి, బాడీ స్వెల్లింగ్ ఉంటుంది, చేతి స్వెల్లింగ్ ఉంటాయి.
సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎవాల్యుయేటెడ్ విత్ అ కార్డియాలజిస్ట్ ఆర్ అ ఫిజిషియన్. అండ్ వీళ్ళు తీసుకోవాల్సిన కామన్ జాగ్రత్తలు ఏంటంటే లిమిట్ యువర్ సాల్ట్ ఇంటేక్. Limit your salt intake. If you are taking excess salt, and salt, like I told you, it is important. You can consume up to 1500 mg to 2000 mg, not beyond that. Overall 5 grams. 5 grams is for normal people. Already for person who is already having history of heart attack, history of stenting, history of bypass surgery, ఆల్రెడీ ఇంతకుముందు హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వీళ్ళు కొంచెం సాల్ట్ ఇంటేక్ తగ్గించుకుంటే బెటర్. వితౌట్ సాల్ట్ లేదు, సాల్ట్ ఈజ్ మ్యాండేటరీ, బట్ ఇన్ ఎ లిమిట్ ద సాల్ట్ ఇంటేక్. సో సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. అండ్ ఈ వింటర్ సీజన్స్లో ఎస్పెషల్లీ దే హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. వింటర్ సీజన్స్లో ఏంటంటే ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్, అంటే స్వెట్ ఎక్కువగా ఉండదు. సో వాట్ ఎవర్ వాటర్ యూఆర్ కన్జ్యూమింగ్, వాట్ ఎవర్ సాల్ట్ యూఆర్ కన్జ్యూమింగ్ ఈజ్ డైరెక్ట్లీ హ్యాస్ టు గో త్రూ హార్ట్ ఓన్లీ. సో హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో వీళ్ళు కొంచెం వింటర్ సీజన్లో జాగ్రత్తగా ఉండాలి. సో సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవడం, వాటర్ ఇంటేక్ కూడా డోంట్ కన్జ్యూమ్ 4 liters 5 liters వాటర్, 2.5 liters. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ ఇంటేక్ తగ్గించుకుంటే బెటర్. అండ్ వాచ్ ఫర్ ఆల్ దీస్ సిమ్టమ్స్. కాళ్ళ వాపులు పెరుగుతున్నాయా, అండ్ డైలీ రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. డైలీ కీప్ చెకింగ్ యువర్ వెయిట్. మీ యూజువలీ 500 grams to 1 kg వెయిట్ డిఫరెన్స్ ఉండొచ్చు డైట్కి, డైనల్ వేరియేషన్. బట్ మీ వెయిట్ గెయిన్ రీసెంట్లీ వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే దట్ ఈస్ ఆల్సో ఆల్రెడీ ఎట్ రిస్క్ ఉన్న వాళ్ళు ఇది కూడా చూసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి విచ్ ఐ యూజువల్లీ టెల్ ఇట్ ఆల్ మై పేషెంట్స్ ఇస్ కీప్ మీ దగ్గర టాబ్లెట్స్, కొన్ని కామన్ ఎమర్జెన్సీస్లో కొన్ని టాబ్లెట్స్ పెట్టుకోండి. వన్ ఈజ్ సార్బిట్రేట్. ఎక్సెసివ్ బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చినప్పుడు, ఛాతీ మధ్య భాగంలో నొప్పి వచ్చినప్పుడు నాలుగు కింద టాబ్లెట్ పెట్టుకొని మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కాసేపు ఒక 10-15 minutes పడుకోండి, నెంబర్ 1. అండ్ చాలా బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు కూడా నాలుగు కింద ఒక టాబ్లెట్ పెట్టుకోండి టిల్ యూ రీచ్ అవుట్ టు యువర్ హాస్పిటల్. అండ్ అదర్ సార్బిట్రేట్ 5 mg tablets, they are commonly available everywhere. ఇంకొక టాబ్లెట్ కూడా చెప్తాను. దిస్ ఈస్ ఎస్పెషలీ ఫర్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అండ్ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు. ఇంకా డైటార్ టాబ్లెట్ అని ఉంటుంది 10 mg, ఆర్ లాసిక్స్ అని 40 mg టాబ్లెట్ ఉంటుంది. ఈ టాబ్లెట్స్ మీ దగ్గర ఆల్వేస్ కొన్ని ఎమర్జెన్సీస్లో పెట్టుకోండి. నాట్ ఆల్ పీపుల్, బట్ పీపుల్ హూ ఆర్ ఎట్ రిస్క్ అండ్ అలాగే జెనెటిక్ రీజన్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి. సడన్ బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు బిఫోర్ యూ రీచ్ టు హాస్పిటల్ ఇది ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ హ్యావ్ కొంచెం యూరిన్ ఎక్కువ వస్తుంది అండ్ యూ విల్ హ్యావ్ టైమ్ టు రీచ్ హాస్పిటల్స్. సమ్టైమ్స్ సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చినప్పుడు పేషెంట్ విల్ హ్యావ్ డిఫికల్టీ ఈవెన్ టు కమ్ టు హాస్పిటల్, రీచ్ హాస్పిటల్. సో టిల్ యూ రీచ్ హాస్పిటల్ దీస్ థింగ్స్ కెన్ బీ ఆఫ్ హెల్ప్ టు యూ. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.